గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది ప్రగతి బుక్ అనమాట. తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి బుక్ అనమాట. సో ఫస్ట్ ఏదైనా మెథడాలజీ మనం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఏదైనా చదువుకునేటప్పుడు రాసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి, ఏం రాసినా కూడా ఒక చిన్న పేపర్లో రాసి ఇందులో అతికించుకోండి. విడిగా ఏం బుక్స్లో రాసుకోవడం అనేటువంటిది మెథడాలజీకి సంబంధించినటువంటి చాలా టైం వేస్ట్ పని అనమాట. అయితే ఎలా చేయాలి ఏంటో నేను మీకు చెప్తాను రండి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది ప్రగతి వాళ్ళది అనమాట. నేను తెచ్చుకున్నాను. దీంట్లో ఫస్ట్ నేనేం చేశానంటే, ఫస్ట్ డెఫినేషన్స్. సో ఏవైతే డెఫినేషన్స్ ఉంటాయో ఆ డెఫినేషన్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఫస్ట్ పేజ్లో రాసుకున్నాను అనమాట. రాసుకుని పైన స్టిక్ చేసుకున్నాను అనమాట. అప్పుడేంటి, మనకి ఈ బుక్లో ఉన్న డెఫినేషన్స్ అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి. వాటికి ప్లస్ మనం కోడ్స్ పెట్టుకోవాలి. అన్నీ మనం గుర్తుపెట్టుకోవడం మనకు కుదరదు కాబట్టి కోడ్స్ అనేటువంటివి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా రివిజన్కి అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా. తర్వాత నేనేం చేశానంటే, మళ్ళీ ఇదే బుక్లో ఏం చేశానంటే, ఫస్ట్ పేజ్ మనకి, సెకండ్ పేజ్, లాస్ట్ పేజ్ మనకి ఖాళీగా ఉంటుంది కాబట్టి అక్కడ తెలుగు మెథడాలజీ అకాడమీ బుక్ ఉంటుంది కదా, అందులో ఫస్ట్ లెసన్ అనేటువంటి భాషా సమాజం ఉంది కదా, భాషా సమాజం నుంచి భాషా సమాజంలో ఏమేమి హెడ్డింగ్స్ ఉన్నాయి, సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక చోట రాసుకున్నాను. అలాగే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్, తర్వాత ఫిఫ్త్, సిక్స్త్ ఇలా ఏం చేశానంటే అన్నీ అతికించుకున్నాను అనమాట. అదే బుక్లో అతికించుకున్నాను అనమాట. ఏదైతే నేను మీకు చూపించానో ప్రగతి బుక్ ఉంది కదా, ఆ బుక్లోనే పైన స్టిక్ చేసుకున్నాను అనమాట. అప్పుడు ఏమవుద్దంటే, మనము అకాడమీ బుక్లో మనం రివిజన్ చేసుకునే వాళ్ళం అవుతాము, ఈ టాపిక్ చూసుకునే వాళ్ళం అవుతాము, ప్లస్ ప్రగతి బుక్ కూడా మనము రివిజన్ చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట. సో ఇలా చదువుకుంటే మెథడాలజీ చాలా ఈజీగా ఉంటుంది, మనకి రివిజన్కి చాలా ఈజీగా ఉంటుంది. ఆ బుక్ చదవాలా, ఈ బుక్ చదవాలా, నోట్స్ చదవాలా అనేటువంటి టెన్షన్ మనకు ఉండదు అనమాట. సో ఎవరైనా మెథడాలజీ స్టార్ట్ చేయాలి అనుకుంటే, అకాడమీ బుక్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని ఒక దగ్గర రాసుకొని ప్రగతి బుక్లో అంటించుకోండి. సో ప్రగతి బుక్లో ఫస్ట్ పైన చదవండి. వాట్ ఈజ్ వాట్ అనేది ఉంటే అతను ఇస్తాడు. చదివిన తర్వాత అప్పుడు అకాడమీ బుక్లో మనం ఆల్రెడీ స్టిక్ చేసుకుని ఉన్నాం కదా, ఆ స్టిక్ చేసుకున్న దగ్గరికి వెళ్ళి ఆ మ్యాటర్ చూసుకుని, ఆ టాపిక్ చూసుకుని చదువుకుని, ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నా కూడా అది కూడా బుక్లో మనం అంటించుకోవాలన్నమాట. ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి ఎలా రాసుకోవాలంటే, ఇక్కడ చెప్పాను చూడండి, ఆర్డర్ ఆఫ్ భాషా ఫ్యామిలీస్. సో భాషా కుటుంబాలకు సంబంధించినటువంటి మనకి ఆర్డర్ ఉంటుంది కదా, దానికి నేను కోడ్ పెట్టుకున్నాను. ఇక్కడ ఏం కోడ్ పెట్టుకున్నాను, కనెక్టెడ్ టు ఇండో ఫ్యామిలీ ఉంది కదా, ఇండో యూరోపియన్ ఫ్యామిలీ, దానికి కనెక్షన్ వచ్చేటప్పటికి ఇండియన్స్ అని పెట్టుకున్నాను అనమాట. సో ఇండియన్స్తో కనెక్ట్ చేసుకుని మనం పాయింట్స్ రాసుకున్నాం. ఇలా చదివితేనే మనకు గుర్తుంటుంది. ఏదైనా ఒక టాపిక్ని కానీ ఒక వర్డ్ని కానీ చూసినప్పుడు వెంటనే మనకు ఆన్సర్ గుర్తు రావాలంటే ఖచ్చితంగా మనం ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతామో ఆ టాపిక్స్కి సంబంధించి కోడ్స్ అనేటువంటివి ఖచ్చితంగా పెట్టుకోవాలి. కన్ఫ్యూజన్ లేని టాపిక్స్ని చదువుకుంటూ వెళ్ళిపోవటమే. ఉన్న దగ్గర మాత్రం బిట్టు పడిద్ది అనే దగ్గర మాత్రం ఖచ్చితంగా మనం కోడ్స్ని పెట్టుకొని యూస్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం చూడగానే ఆన్సర్ పెట్టగలుగుతాము. మెథడాలజీలో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఓకేనా. సో ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో దిస్ ఈస్ సనా సైనింగ్ ఆఫ్.